కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలోని కస్తూర్బా పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను, రేషన్ డీలర్ షాపులను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలు ఘోరంగా ఉన్నాయని, హాజరు పట్టిక సరిగ్గా లేదని, గుడ్లు, విద్యార్థులు తినే పౌష్టిక పదార్థాలు కాలం చెల్లినట్లు గుర్తించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేసిన అధికారులకు మెమో ఇవ్వాలని ఆదేశించారు. 2 రేషన్ దుకాణాల్లో 200 కేజీల బియ్యం అధికంగా లభించాయని పంచనామా చేసి జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అధికారులు అధిక డబ్బులకు ఆశపడి జైలు శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. చూసాము, చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. అంగన్వాడీస్ చాలా గందరగోళంగా ఉంది. ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్, ఎగ్స్ అన్ని మిగిలిపోయి ఉన్నాయి. ఎక్కువ ఎక్స్పైర్ డేట్ ప్రొడక్ట్స్, ఆయిల్ ఇవన్నీ వాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మెమోస్ ఇవ్వడం, వాళ్ళందరినీ కొంచెం టెర్మినేట్ చేయమని చెప్పాను. నేను ఇప్పుడే పీడీ గారితో మాట్లాడాను. వాళ్ళ నోడల్ ఆఫీసర్ ఫాలో అవుతున్నారు. దాని తర్వాత రేషన్ షాపులు కూడా ఇప్పుడు నేను 3 షాపులు చూసాను, 2 బాగానే ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల పబ్లిక్ని కూడా అడుగుతాం మేము. ఇప్పుడు ఈ గూడూరు 1 షాపు దాదాపు 400 కేజీల దాకా రైస్, 170, 200 కేజీల దాకా ఉన్నాయి ఎక్కువ. దాన్ని 6 బుక్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు. అది పంచనామా చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ మేము చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేయండి.